జస్ట్ ఈ ఒక్క సీన్ వల్ల మూవీకి అయితే 400 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది. జరిగింది ఏంటంటే ఫ్రైడే రోజు దురంధర్ మూవీ అయితే రిలీజ్ అయింది. కానీ మూవీని అయితే సిస్టమేటిక్ గా సప్రెస్ అండ్ బాయ్కాట్ చేయడం జరిగింది. నెగిటివ్ నరేటివ్ స్ప్రెడ్ చేశారు. ట్విట్టర్ లో కాంపిటేటర్స్ ఈ మూవీ గురించి నెగిటివ్నెస్ అయితే చాలా పెంచేశారు. వాళ్ళకి అనిపించిందేమో ఇప్పుడు పర్సెప్షన్ ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా పబ్లిక్ ని కంట్రోల్ చేయొచ్చని. కానీ ఇక్కడే ఒక పోకిరి రేంజ్ ట్విస్ట్ అయితే వచ్చింది. మూవీ టీం అంతా ఒక స్ట్రాంగ్ డిసిజన్ అయితే తీసుకున్నారు. మొత్తం ప్రొడక్ట్ అదే మూవీని డిఫెండ్ చేయడం కాదు, ఒక వైరల్ మూవ్మెంట్ అయితే క్రియేట్ చేయాలి. సినిమాలో ఉన్న ఒక సీన్ అయితే పిక్ చేశారు. అదే డైలీ చూస్తున్నారు కదా, అక్షయ్ ఖన్నాది ఎంట్రీ ప్లస్ ఒక డాన్స్ స్టెప్. ఆ క్లిప్ ని అయితే ఒక ట్రెండ్ గా మార్చారు. ఆ క్లిప్ ని మీమ్ పేజెస్ కి ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ కి పే చేసి ఆ స్టెప్ ని అయితే సోషల్ మీడియా మొత్తం వైరల్ చేశారు. ఆ ఒక్క సీన్ చూసి ఎవరెవరైతే బాయ్కాట్ చేశారో వాళ్ళు కూడా థియేటర్ కి వెళ్లారు ఆ మూవీ చూడడానికి. రిజల్ట్ ఆ మూవీకి ఉన్న హేట్ ప్లస్ కాంపిటీషన్ మొత్తం ఫినిష్. అండ్ హియర్ ఇస్ ద ట్రూత్. బ్రాండ్ అయినా, ఫౌండర్ అయినా, కంపెనీ అయినా జస్ట్ మీ ప్రోడక్ట్ గురించి మాట్లాడడం ఒకటే కాదు, మీ బ్రాండ్ లో ఉన్న యూఎస్పీ ని ఎలా వైరల్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఇలాంటి బిజినెస్ కంటెంట్స్ డైలీ మీ వరకు రావాలంటే సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు, నా పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి.